నిన్నటి వరకు చుక్క నీటి కోసం తప్పించి తపస్సు చేసి పండించిన పంట వర్షార్పణమైంది. చేతికొచ్చిన పంట నోటికందకుండా వానపాలైంది. తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మార్కెట్లలో వరి, మొక్కజొన్న, పత్తి తడిచి ముద్దయింది. పగబట్టిన ప్రకృతి ప్రతాపానికి తెల్లబోవటం రైతు వంతవుతోంది. ఇంతటి కష్టాన్ని తట్టుకుని నిలబడటం ఎలాగో, ఇంతటి నష్టాన్ని దిగమింగటం ఎలాగో అంతుపట్టక అన్నదాతలు అయోమయంలో పడిపోయారు. మూలిగేనకపై తాటిపండు పడ్డట్లయింది తెలంగాణ రైతన్నల పరిస్థితి. అమ్మకానికి వచ్చిన పంటను కల్లాలు, మార్కెట్ యార్డులలో ముంచేసిన వరణుడు చేతికందిన దిగుబడులను పొలాల్లోనే కాటేశాడు. మొత్తంగా సాగు తెలంగాణలోని కల్లాలు, యార్డుల్లో ఆరబోసిన మిర్చి, పసుపు, పత్తి, మొక్కజొన్న, పెసలు, ధాన్యం రాసులు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. వివిధ మార్కెట్లలో మౌలిక వసతుల కొరతతో వేల టన్నుల పంటలు గంగపాలయ్యాయి. కుంభవృష్టి బారి నుంచి దిగుబడులను కాపాడుకోవడంలో రైతన్నలు విఫలయత్నం చెందారు. వాన నీటిలో నానుతున్న పసుపు, కొట్టుకుపోతున్న మక్కలను కుప్పపోయడంలో మట్టి మనిషి కష్టాలు వర్ణనాతీతం. ఇప్పుడు జ్వరం వస్తున్నా ఒకళ్ళని పోయలేకపోయి చచ్చిపోతుంటే పిండి బస్తాలకు కలుపులకు అన్నిటి మంచి పెంచి కూర్చుంటుంది. రైతు కాడికి రేట్ లేకుండా చేస్తుంటుంది. వారం రోజులు బడమీనికి వచ్చి ఏమి సస్తున్నాం, వర్షాలు పడి ఎత్తిపోయలేక ఎండబోయి కుప్పబోయి ఏంది అవతారాలు మాకు అడిసి మొలకలు వచ్చి ఆగవాగబోయి తిరగబోయలేక. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన 3000 క్వింటాల మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. వివిధ మార్కెట్ యార్డులలో అమ్మకానికి వచ్చిన దాళ్వా ధాన్యం, పసుపు, తోటల్లోని మామిడికాయలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుంటాల, కుబీర్, తానూరు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన 20,000 క్వింటాల మక్కలు తడిచి ముద్దయ్యాయి. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కరుణలేని వరణుడు కాజేశాడని రైతులు వాపోతున్నారు. 5 ఒడ్డు తెచ్చి 5 రోజులు 3-4 రోజులు ఎండ పోసిన 5:30 దగ్గర వచ్చిన వర్షం తగులుకుంది. అలా పోసినా పోయి మొయిల కొట్టకపోయి మాకు నష్టం జరిగింది. ఈ ఆఫీసర్లు వచ్చి మా మ్యాచ్లో చూస్తలేరు, దాన్ని సరిగా పట్టించుకుంటలేరు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ మండలాల్లో వర్షం ప్రతాపం చూపింది. నేలకొండపల్లి మండలంలో మొక్కజొన్న, వైరా ఇనుకూరు మండలాల్లో వరి, మొక్కజొన్నకు అపార నష్టం వాటిల్లింది. చివరికోత పత్తి పూర్తిగా నానిపోయింది. ఇక వాజేడు, వెంకటాపురం, గుండాల మండలాల్లోని ఆరబెట్టిన 10,000 క్వింటాలకు పైగా మిరప పంట తడిసి ముద్దయింది. జిల్లాలో నమోదైన వర్షపాతానికి పొలాల్లో జరిగిన నష్టం కంటే వ్యవసాయ మార్కెట్లలో వాటిల్లిన నష్టం అధికంగా ఉంది. మార్కెట్ అధికారులు తార్పాలిన్లను అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. 2 రోజులు సంధి మేము బండల మీద అవస్థ తీస్తున్నాం. ఒడ్లన్నీ తడిచిపోయినాయి, ఏం లేదు, అంతా ఆగమాగం అయిపోయినాయి. వరదల కొట్టకపోతున్నాయి, బండల మీద నుంచి నీళ్లు గారి వరదల తడిచి వరదల కొట్టకపోతున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాం. ఎట్లనన్నా దయచేసి మా మీద దయ ఉంచి కాంటాలు పెట్టేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ బస్తాలు ఇట్లా తడిచింది సార్, ఒక బస్తాకి 5 కేజీల చొప్పున తీస్తాము సార్. వాళ్ళు ఈ రైతులు ఏం మందుగా తాగి చావాలన్నా ఏంది అని ఇందాక కూడా అడిగిన వాళ్ళకి ఉంచుకొని అని బెదిరిస్తాను. మాకు ఈ గవర్నమెంట్ ఏం పట్టిస్తారు చూడు, ఆ నీళ్ళు చూడు, మా బస్తాలు మొత్తం ఆగు చూడండి, ఆ బస్తాలు మాయే ఇట్లా ఆగమైతున్నాయి. 40 బస్తాలు తెచ్చామండి. పోయిన వారం అంతకుముందు వారం తీసుకొస్తే 15 రోజుల క్రితం 8500 జెండా పాట ఉన్నది 8,000, 7,000 నుంచి 8,000 కొన్నారు. ఈసారి 6,000 నుంచి 7,000 మధ్యలో కొంటున్నారు. చాలా ఈ వర్ష ప్రభావం వల్ల చాలా తగ్గించి రేట్లు ఎవరు కూడా దాన్ని మద్దతు ధర ప్రకటించకుండా అన్యాయంగా అక్రమంగా మా వినియోగదారులు ఎక్కువయ్యి వాళ్ళు సిండికేట్ ద్వారాగా ఇటు గురేస్తున్నారు. 7,000 నుంచి 7,200 కూడా ఈ రోజు డిమాండ్ లేదు. 6,000 నుంచి 7,000 మధ్యలోనే కొంటున్నారు. తడిసిన బత్తాలకి కేజీలు కట్ చేస్తారండి. తవ మిరపకాయలకు కూడా రేటు కట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా రామన్నపేట ఐకేపీ ప్రాంగణంలో ఎండబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా 400 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతినడం వల్ల 2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 154 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా 13,000 ధాన్యం బస్తాలు తడిచి ముద్దయ్యాయి. మౌలిక వసతుల కొరతతో 2,000 బస్తాల ధాన్యం వర్షార్పణమైంది. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అధికారుల అలసత్వం వల్ల తమకి దుర్గతి పట్టిందని రైతులు వాపోతున్నారు. మాది కూడా మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో పోసినా కూడా అది కూడా 5 రోజుల వర్షానికి, అకాల వర్షానికి 5 రోజుల నుంచి కుడుతుంది. దానికి ఇది కూడా ఇక్కడ మొలకొచ్చిపోతుంది. అక్కడ చేండ్రాలు ఉన్నాయి కూడా అట్టే మొలకొచ్చిపోయినాయి. పోయిన సంవత్సరం కూడా కొంతమందికి పంట నష్టం వచ్చింది, కొంతమందికి పంట నష్టం రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు ఏదన్నా దయదలిసి ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఇక రైతులకు ఏమైనా న్యాయం జరగాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసి రాసుకున్నా పర్వాలేదు. ఎక్కడో కూర్చుని రాసుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి చేనులను తిరిగి కళ్ళాలను తిరిగి వాళ్ళు రాసుకునే ఇట్లా మాత్రం బాగుంటది. మరో 48 గంటల పాటు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కర్షక లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ తరుణంలో రైతులు తెచ్చే పంటలను గిడ్డంగుల్లోనే ఉంచాలి, సరిపడా టార్పాలిన్ను అందించాలి, లేకుంటే బాధితులు మరింత కలవరానికి గురికావడం ఖాయం.